టు ఐ న్యూస్. 3 రోజులుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య దాడుల పర్వం తాత్కాలికంగా ముగిసింది. ఒకరిపై ఒకరు దాడులు నిలిపివేయడానికి అమెరికా ఇరాన్లు అంగీకరించాయి. జూన్ 17న కుదిరిన అవగాహన ఒప్పందంలోని అంశాలపై జూన్ 30న ఖతార్లో ఇరు దేశాల ప్రతినిధులు మళ్లీ చర్చలు ప్రారంభించనున్నారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి. వివాదానికి కారణమైన ఆ ఆర్టికల్ 5 విషయంలో కూడా స్పష్టతకు రావాలని రెండు పక్షాలు నిర్ణయించాయి. దీంతో మళ్లీ యుద్ధ మేఘాలు అలముకున్న పశ్చిమాసియాలో జనం ఊపిరి పీల్చుకున్నారు. గత 3 రోజులుగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్కు చెందిన కిష్మ్ ద్వీపం, సిరిక్, బందర్ ఏ లెంగేలపై అమెరికా వైమానిక దాడులు చేయగా ప్రతీకారంగా ఇరాన్ సైతం కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. ఈ ఘర్షణల అనంతరం ఇరు దేశాలు వెనక్కి తగ్గి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపాయి. మంగళవారం ఖతర్ వేదికగా సాంకేతిక స్థాయి చర్చలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య వివాదానికి ప్రధాన కారణం జూన్ 17న కుదిరిన ఒప్పందంలోని ఆర్టికల్ 5 అని తెలుస్తుంది. ఈ నిబంధన ప్రకారం హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు ఇరాన్ 60 రోజుల పాటు సురక్షిత ప్రయాణ హామీ ఇవ్వాలి. ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు. అలాగే 30 రోజుల్లోగా సముద్రంలో అమర్చిన ల్యాండ్ మైన్లను క్లియర్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ ఇరాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. నౌకలపై పన్నులు విధించాలన్న ఇరాన్ ప్రతిపాదనకు అంతర్జాతీయ మద్దతు లేదని, చైనా కూడా ఇందుకు సుముఖంగా లేదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తన పంతా మార్చుకోకపోతే సంపూర్ణ వినాశనం తప్పదని హెచ్చరించాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇరాన్ తన ఉనికిని కోల్పోవలసి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా ఇరాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయంగా పెద్ద వివాదంగానే ఉంది. 2015 ఒప్పందం ప్రకారం ఇరాన్ యురేనియం సుసంపన్నతను 3.67% పరిమితం చేయాల్సి ఉన్న 2018లో ట్రంప్ ఈ ఒప్పందం నుండి తప్పుకున్నాక ఇరాన్ ఆ పరిమితిని దాటేసింది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60% వరకు సుసంపన్నం చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA చెబుతుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పొరుగు దేశాలకు కీలక విజ్ఞప్తి చేశారు. తమపై దాడుల కోసం తమ భూభాగాన్ని గాని గగనతలాన్ని గాని ఉపయోగించుకోవడానికి అమెరికాకు అనుమతి ఇవ్వవద్దని ఇరాక్ ప్రధానితో జరిగిన భేటీలో కోరారు. సమయంలో ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 4 నుండి 9 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి దాడిలో గాయపడిన ఆయన కుమారుడు, వారసుడు ముజ్దాబా ఖమేనీ ఈ అంత్యక్రియల వేదికగా తొలిసారి బహిరంగంగా కనిపించే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. ఇక హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు అంతరాయం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $72.57, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర బ్యారెల్కు $70.11 చేరింది. ఏది ఏమైనా రేపు ఖతార్లో జరగబోయే చర్చలు సఫలమైతేనే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి శాంతి నెలకొనే అవకాశం స్పష్టంగా ఉంది.